నుంచి దాటిపోయాను బహుశా. చివరి దీని వైపు మనం అడుగులేస్తున్నాం. అడుగులేసే ముందు ఒక 2-3 విషయాలు గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్దాం. నిన్న దివ్యగోలోకేశ్వర్ మాతాజీ కల్పం అంటే ఏంటి అని అన్నారు. కల్పము అంటే బ్రహ్మ యొక్క దినము, రోజు కాదు, దినము, డే టైం. డే ఆఫ్ బ్రహ్మ ఇస్ కాల్డ్ యాజ్ కల్ప. ఓకే, ఈ కల్పం అంటే కరెక్ట్ గా మనకు అవగాహన రావాలి అంటే మనం పూర్వం అధ్యాయంలో నేర్చుకున్నట్టు ఈ పరిమాణం, అణువు పరిమాణము కాలాన్ని ఎలా లెక్క చేస్తామనేది ఒకసారి మననం చేసుకోవాలి. ఒక్క మానవ సంవత్సరం అంటే 360 రోజులు దేవతలకు ఒక్క దినం. ఓకే, ఒక్క దినం దేవతలకు మనకు ఒక్క సంవత్సరం అన్నమాట. తర్వాత మనకు ఈ కాల యొక్క పరిగణనలో 4 యుగాలు ఉన్నాయి. ఆ 4 యుగాల సైకిల్ ఉందని మనందరికి తెలుసు. సత్య, త్రేత, ద్వాపర, తర్వాత కలియుగాలు. ఇవన్నీ కలిపితే ఒక చతుర్యుగం అంటారనమాట. ఓకే, ఎందుకు చతుర్యుగం గురించి మనం తెలుసుకోవాలి? చతురు చతుర్యుగం అంటే 12,000 దేవతా సంవత్సరాలు. అది మానవ సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే 4,320,000 వస్తుంది అనమాట. అది హ్యూమన్ క్యాలిక్యులేషన్ లో ఆ కాల పరిమాణం. చతుర్యుగాలన్నీ కలిపితే ఎంత ఉంటుంది అంటే అంతగా ఉంటుంది అనమాట. అది 7,2800 సత్యయుగంలో అయితే, తర్వాత ఫస్ట్ మనం లో నుంచి పోదాం. కలియుగంలో 432,000 సంవత్సరాలు కలియుగం అయితే, 764,000 సంవత్సరాలు ద్వాపరం అయితే, తర్వాత 12,096 1,296,000 సంవత్సరాలు త్రేతాయుగంలో అయితే, 1,728,000 సంవత్సరాలు సత్యయుగంలో. ఇవన్నీ నేను చెప్పేది అంటే మానవ సంవత్సరాలు హ్యూమన్ క్యాలిక్యులేషన్ లో. ఇక దేవతా క్యాలిక్యులేషన్ లో 1,200 దేవతా సంవత్సరాలు, 2,400 దేవతా సంవత్సరాలు, 3,600 దేవతా సంవత్సరాలు. సత్యయుగంలో చూస్తే 4,800 దేవతా సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే మనకు వచ్చేది దేవతా సంవత్సరాలు 12,000, మానవ సంవత్సరాల్లో చూసుకుంటే 4,320,000 సంవత్సరాలు. 4,320,000 సంవత్సరాలు. ఇది ఒక చతుర్యుగం. అయితే ఆ, ఈ స్వర్గలోకాల కంటే పైన ఉన్న ఉన్నత లోకాలన్నిట్లో ఏంటి అంటే వాటి క్యాలిక్యులేషన్ అంటే స్వర్గంది మనకు తెలుసు. మనకు ఒక సంవత్సరం అయితే స్వర్గంలో ఒక రోజు, అంటే దేవతలు ఉండే స్థలంలో ఒక రోజు. కానీ స్వర్గం కంటే ఉన్నతమైన ప్రదేశాల్లో ఏంటంటే ఇటువంటి చతుర్యుగాలు ఏవైతే 12,000 దేవతా సంవత్సరాలు, 4,320,000 మానవ సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి ఒక చతుర్యుగాలది 1000 గడుస్తే అంటే ఈ 4 యుగాల చక్రం ఒకసారి తిరుగుతూ అట్లా 1000 సార్లు తిరిగితే అది ఆ ఉన్నత లోకాల్లో వాళ్లకు ఒక్క రోజు అవుతుంది అనమాట. అందుకని బ్రహ్మ యొక్క ఆయుష్ను మనం చాలా కష్టం, ఆయన గణించడం, దాన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా కష్టం. అయితే ఇది ఒక్క సమయం మాత్రమే. ఒక రోజు అంటే దినము, రాత్రి. అంటే ఈ రెండు కల్పాలు కలిపి ఒక రోజు వేస్తే ఈ 1000 చతుర్యుగాలు మనకు దినంలో 1000, రాత్రిలో 1000, ఇట్లా 2,000 సంవత్సరాలు కలిస్తే బ్రహ్మకు ఇది కూడా ఏంటి ఈ చతుర్యుగాల యొక్క కలయికతో ఉన్నటువంటి ఆ క్యాలిక్యులేషన్ 1000 చతుర్యుగాలు కలిస్తే వాళ్లకు ఒక రోజు. అది కల్పం. దివ్యగోలోకేశ్వర మాతాజీ ఉన్నారా మీరు? మాతాజీ ఉన్నాం. అయితే ఇలాంటి కల్పాలు ఎన్ని ఉంటాయి? క్వశ్చన్ అక్కడ వచ్చి ఆగిపోయాను మాతాజీ. వస్తున్నా. అయితే మనం అంటే ఒక్కసారి అట్లా చెప్పలేము, మెల్లగా 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 వస్తుంది అనమాట. తర్వాత మనకు తెలుసు ఒక కల్పనలో ఎంతమంది మనవులు వస్తారనుకున్నాం మనం? 14 అనుకున్నాం. ఎస్, ఆ 14 మంది మనువులు కలిసి వాళ్ళు ఏంటంటే
ఒక్కొక్క మనువు యొక్క పరిపాలన ఆయన జీవించి ఆయన పరిపాలించే సమయము 71 చతుర్యుగాలు. ఓకే, అంటే ఓకే. 306,720,000 మానవ సంవత్సరాలు మాత్రమే. అయితే ఒక కల్పంలో ఒక రోజు అనుకున్నాం కదా, ఒక కల్పంలో ఒక రోజు అంటే 4.32 మిలియన్ సంవత్సరాలు. అది ఒక్క కల్పం యొక్క ఉండే కాల పరిమితి. అయితే మహాకల్ప అంటారు. మహాకల్ప అంటే ఏంటి అంటే బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు. ఓకే తల్లి, ఇక్కడ నీ డౌట్ తీరుతుందేమో అని ఆశిస్తున్నాను. అక్కడ ఏంటి అంటే 100 సంవత్సరాలు 360 రోజులు కదా, ఇంటూ 2 కల్పాలు, ఇవన్నీ కలిపితే అప్పుడు మనకు వచ్చేది 311.04 ట్రిలియన్ సంవత్సరాలు. అది బ్రహ్మ యొక్క ఆయుష్. ఎన్ని కల్పాలు ఉంటాయి అంటే మనకు రోజులో ఒక కల్పం ఉంటుంది, అట్లా 360 దినాలు ఉంటాయి, ఆయనకు 360 రాత్రులు ఉంటాయి. ఇది ఒక బ్రహ్మ యొక్క పూర్తి ఆయుష్. ఆ ఒక కల్పంలో ఎంత ఉంటుంది? కల్పంలో 1000 చతుర్యుగాలు ఉంటుంది. 1000 చతుర్యుగాల్లో ఉండే 1000లో ఒక్క చతుర్యుగంలో ఎంత ఉంటుంది? మానవ సంవత్సరం క్యాలిక్యులేషన్ 4,320,000 సంవత్సరాలు. ఇది దివ్య గోలోకేశ్వరి మనకు శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే అవి అనమాట. అంటే మాతాజీ 300 ఇక్కడ అంతా క్లియర్ ఉంది, కానీ అలాంటి ఆ, కల్పాలు ఎన్ని ఉంటాయని క్వశ్చన్ వచ్చింది. అంటే మేము సెర్చ్ చేస్తే 18 కల్పాలు అని వచ్చాయి. 18 18 కల్పాలు కల్పాలు కాదమ్మా. కల్పం అంటే ఏంటి? ఒక దినం అనుకున్నాం. మరి బ్రహ్మ ఆయుష్ మనం ఏమనుకున్నాం? మానవులానే 100 సంవత్సరాలు. 100 అది సంవత్సరాలు ఆ అంటున్నాం. కాల పరిమాణం ఎక్కువ ఉంటుంది, కానీ ఆయనకుండే ఆయుష్ కూడా 100 ఏండ్లే. ఆ 100 ఏళ్లలో ఏంటి అంటే 360 రోజులు ఇంటూ 2 కల్పాలు చేస్తే మనకి ఈ క్యాలిక్యులేషన్ వస్తుంది అనమాట. అవును మాతాజీ. 2 కల్పాలు చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఆ దీన్ని ఎట్లా ఎట్లా ఏ భాషలో చెప్పాలి నాకు తెలియట్లేదు. 8640 ఒకట్లు పదులు వందలు వేలు 10 లక్ష 8640 లక్షలు అనమాట. అంత వస్తుంది అనమాట. 2 కల్పాలు కలిపితే, అంటే ఒక రోజులో 2 కల్పాలు కలిపితే అంత వస్తుంది. ఇంటూ 360 రోజులు చేయాలి. చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 311.04 ట్రిలియన్ ఇయర్స్. సో ఎన్ని కల్పాలు ఉంటాయి బ్రహ్మ ఆయుష్లో అంటే 360 ఇంటూ 2 కదా. 360 రోజులు కల్పాలు, డే కల్పాలు, రాత్రి కల్ప 2 కలిపితే 360 ఇంటూ 2 కల్పాలు. ఇంతమ్మా ఆయన యొక్క ఆయు పరిమితి. అయితే ఇవి సెర్చ్ చేస్తుంటే నాకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలిసినాయి. ఏంటి అంటే మనం ఉన్న ఈ వైవస్వత మన్వంతరంలోనే మాతాజీ సన్యాసమ్మ, మాతాజీ మీరు ఎవరన్నా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చదువుతాం చెప్పండి? భరతఖండే భరత వర్షే ఏం చదువుతాం స్టార్టింగ్ లో? ఎవరైనా గుర్తుంటే మీరు చెప్పరా అది? జంబూద్వీపం. జంబూ ద్వీపే, ఇంకా జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రబాణేన ఆ, ఈ ఏ ఆ, మన్వంతరం చెప్పరా? ముందే చాంద్రమానే చెప్పేస్తారు మాతాజీ. ఆ, ఏ వైవస్వత మన్వంతరం చెప్తారు? మన్వంతరే కలియుగే. ముందే వైవస్వత మన్వంతరే అది కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే. ఎస్ మాతాజీ. సో మనం ఉన్నది వైవస్వ మన్వంతరం. అయితే వైవస్వతర రామాయణం ఎప్పుడు జరిగిందట అంటే దీన్ని బట్టి మనకు రాజీ వాళ్ళంతా అడుగుతారు కదా, ఇది ఎప్పుడు జరిగింది అది ఎప్పుడు జరిగిందని. 24వసారి ఈ చతుర్ష యుగాల యొక్క ఈ మొత్తము తిరిగి ఒక బ్రహ్మదేవుని యొక్క మహాకల్పం ముగిస్తుంది చూడండి. అట్లా అయినాక 24వ త్రేతాయుగంలో రామచంద్ర వారు సంభవించారట. అట్లే మహాభారతం కూడా. ఇవేంటి అంటే మనం ఏ మన్వంతరానికి చెందినామో ఆ వైవస్వత మన్వంతరంలోనే ఈ రామాయణం మహాభారతం కూడా సంభవించింది. అందుకే చూడండి మనకు అది ఎప్పుడో జరిగిపోయింది కాదు, రీసెంట్ గా జరిగింది కదా. కృష్ణుడు 5,500 సంవత్సరాల కింద వచ్చారని చెప్తాం, అంటే మహాభారతం జరిగిన టైంలో రామాయణం కూడా జరిగింది. దానికి మన
సముద్రంలో వారధి, తర్వాత ఏంటి ఈ నిదర్శనాలు అన్ని ఎందుకు చెప్తున్నారంటే అవి ఎప్పుడో కొన్ని వేల 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 చతుర్యుగాల వెనుక జరిగినాయి కావు, అవి రీసెంట్ గా జరిగినాయి అనమాట. అవన్నీ కూడా వైవస్వత మన్వంతరంలోనే జరిగాయి అని చెప్తున్నారు. ఇవి ఎక్కడ చెప్పారు మనకంటే మత్స్య పురాణంలో చెప్పబడింది అనమాట. మత్స్య పురాణంలో, వాయు పురాణంలో ఫలానా ఫలానా మన్వంతరంలో ఫలానా లీలలు జరిగాయని చెప్పారట. అందుకని శిలా ప్రభుపాదుల వారు ఆయన పర్పస్ ఏం చెప్పారంటే అనేక పురాణాల్లో అనేక విషయాలు డాక్యుమెంట్ చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే మన ఈ కాల వ్యవధి గురించి కానీ ఆ లీలల గురించి కానీ కొంచెం 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 వ్యత్యాసం మనం గమనించవచ్చు అని చెప్పారనమాట. సో ఈ 1000 మహాయుగాలు అయితే ఒక బ్రహ్మకు ఒక రోజు అని మనకు చెప్తారనమాట. సో మనం 28వ మహాయోగం కలికాలంలో ఉన్నమాట ఇప్పుడు మనం. అది మన యొక్క హిస్టరీ ఇది. తర్వాత ఇంకోటి ఏంటి మీతో చేయదలుచుకుంటే దివ్యగోలోకేశ్వరి, ఇంకా ఏమైనా డౌట్ ఉందా అమ్మా? మాతాజీ మాకు ఆ 18 కల్పాలు అని 18 కల్పాల పేర్లు దొరికాయి. ఆ 18 ఎట్లా కౌంట్ చేశారు అనేది డౌట్ మాతాజీ. అందుకే అవి మళ్ళా మళ్ళా రిపీట్ అవుతుంటాయి. అంటే మొత్తం టోటల్ 18 కానీ బ్రహ్మ ఒక 100 years వరకు రిపీట్ అవుతాయి ఆ అంటారా? ఎట్లయితే ఇప్పుడు 14 మన్వంతరాలు తర్వాత కూడా మళ్ళా మళ్ళా రిపీట్ అవుతుంటాయో అదే రకంగా ఆయన యొక్క ఆయుష్ కాలంలో ఇవి కల్పాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. అంటే 18 అంటారా? అవి 18 14 ఓకే 18 14 వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎక్కడ చదివినావో ఓకే అవి మళ్ళా మళ్ళా రొటేట్ అవుతుంటాయి. ఇప్పుడు ఎట్లా చూడండి, మనం 100 సంవత్సరాలు చదివినాక మళ్ళా మన హ్యూమన్ క్యాలిక్యులేషన్ లో మళ్ళా మొదటి ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది కదా 100 ఏళ్ళు అయినాక మళ్ళా అట్లా అన్నమాట. ఆ కాలచక్రంలో అవి మళ్ళా మళ్ళా భ్రమిస్తూ ఉంటాయి. అక్కడ డౌట్ వచ్చింది మాతాజీ. మాకు 18 అంటే అలా ఎలా 100 years అనుకున్నాం కదా, మరి అంటే అది ఎంత ఉంటది అనేది మాకు ఈ క్యాలిక్యులేషన్ కి అది మ్యాచ్ అవ్వలేదు, అంతే ఆ, కదా. అదే ఎస్ మాతాజీ. హరే కృష్ణ. సెకండ్ ఏంటంటే జగన్ ప్రభు కూడా ఆ మన గౌరంగ దర్శన్ ప్రభు దగ్గర భక్తి వైభవ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఏం జరుగుతుందంటే భీష్మ స్తుతి అవుతుంది. భీష్మ స్తుతి గురించి వస్తూ చక్కటి ఒక సన్నివేశం. అది ఎట్లా అంటే ఇప్పుడు మనకు కూడా ఉపయోగించేట్టు, మనకు కూడా అన్వయించుకునేటట్టుగా చెప్పారనమాట. భీష్ముడు ఆయన గొప్ప యోధుడు మనందరికీ తెలుసు. అందుకని అతను భక్తుడైనప్పటికీ కూడా భగవంతుడిని ఏ రకంగా చూడాలనుకున్నాడు, అతను ఒక యోధుడిలాగానే చూడాలనుకున్నాడు. కవచ కుండలాలతో ఆయుధాలు ధరించి తర్వాత ఆయన యుద్ధ రంగంలో రథాన్ని నడుపుతూ ఆ ఆ రకంగా భగవంతుడిని చూడడమే బ్రహ్మ ఎక్కువ బ్రహ్మ కాదు, సారీ, భీష్మదేవుడు ఇష్టపడతాడనమాట. అదే రకంగా ఎప్పుడైతే యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో బట్టలు తడిసి చెమట వాసన వస్తూ దుమ్ము కొట్టుకొని గాయాల నుంచి రక్తం కారుతుంటుందో అటువంటి రూపాన్ని భగవంతుడిలో చూసుకోవడం ఒక వీరుడుగా, ఒక యోధుడుగా భీష్ముడికి చాలా 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 ఆనందంగా ఉంటుంది. కానీ గోకులంలో ఏంటంటే ఆ గోకుల వాసులకు భగవంతుని ఆ రకంగా వాళ్ళు చూడలేరు. ఆయన్ని ఈ గోమయంలో దొర్లుతూ తర్వాత గోవుల తోకలు పట్టుకుంటూ ఆ ధూళిలో కొట్టుకొని చూస్తే వాళ్ళకి అదా ఆనందం అనమాట. కానీ ఆనందం కూడా ఒక హద్దు ఉంటుంది. ఓసారి యశోదమ్మ చూస్తే కృష్ణుడు ఈ ఇట్లా బురదలో తర్వాత మొత్తం గోమయం అంతా ఒంటి చుట్టూ చుట్టుకొని ఆయన ఆటలాడుతుంటే ఆవిడ అంటుందన్నమాట, నాకెందుకో పంది అనే పదం నాకు కొంచెం కష్టంగా ఉంది, కానీ తప్పదు. నువ్వేంటి పందివా, ఇంట్లో బురద అంత గోమయ అంతా పూసుకున్నావు నువ్వు అని అంటుంది అనమాట కొడుకుని. మనం కోపడతాం కదా పిల్లని చూస్తే, ఏంటి ఇట్లా అంత దుమ్ము కొట్టుకుపోయినావు, చూడు ఎంత గలీజ్గా ఉన్నావు అని అంటాం కదా. అదే రకంగా ఆమె వాత్సల్యం కొద్దీ నువ్వేమన్నా పందివా ఇట్లా బురదలో దొరుకుతున్నావు అంటుంది అనమాట. అవును నేను పందినే అంటాడట. వాడికి అర్థం కాదనమాట. మళ్ళా నొక్కి నొక్కి చెప్తాడట భగవంతుడు. అంటే నువ్వు అన్నది నిజమే, నేను పూర్వమే ఆయన వరాహ అవతారం దాల్చిన వాణ్ణి అని స్వామి ఆ భావంతో తల్లిని ఖండించకుండా నువ్వు చెప్పింది కరెక్టే అని ఆమోదం చెప్తూ ఆయన గెంతులు వేస్తారట. అది మొన్న గౌరంగ దర్శన ప్రభు చెప్పారు. మన క్లాస్ లో మనం ఇప్పుడు వరాహ అవతారం చదువుతున్నాం అని తెలియగానే ప్రభు అది షేర్ చేసుకున్నారు అనమాట. సో
మీతో నేను అది షేర్ చేద్దాం అనుకున్నా. బోధ ఎంత పరస్పరం. ఏం చెప్తారు? 10th చాప్టర్ భగవద్గీతలో కృష్ణ ఏమన్నారు? మచ్చిత్త మాతాజీలు ముఖ్యత ప్రాణం పరస్పరం ఎస్. కథయంత మాం నిత్యం తుష్యంతి చ రమయంతి చ. హరే అంటే ఏదన్నా భగవత్ సంబంధమైన విషయం వింటే అది మనకు ఆనందం కలిగిస్తే, అది మనకు అప్లికబుల్ అనుకుంటే ఎంబడే ఇంకోటితో మనం షేర్ చేసుకుంటే ఆనందం ఇంకో వాళ్ళు కూడా పంచినట్టు అవుతుంది. నిన్న ఏదో పుస్తకంలో కూడా ఏం చెప్పారంటే, అసలు భక్తి అంటే ఏంటి అంటే, ఎవరైతే ఒక విషయాన్ని శ్రవణం చేస్తారో, శ్రవణం చేసినాక దాన్ని అనే అవగాహన చేసుకుని ఇంకోళ్ళకు చెప్పడం, అది కీర్తనం అవుతుంది. దానితో భక్తి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో మనం అందరం ఎప్పుడన్నా ఏదైనా వింటే, నాకు తెలుసు మాతాజీలు చాలా మంది డిఫరెంట్ క్లాసెస్కి వెళ్తుంటారు. అట్లా మీకు ఏదైనా నచ్చిన పాయింట్ ఉందనుకోండి, అది ఆ సందర్భానికి అది సరిగ్గా ఫిట్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీరు మాతో షేర్ చేసుకోండి. అందుకని మీకు చెప్తున్నా, మచ్చిత మద్గద ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మనందరం తుష్యంతి చ రమంతి చ పొందాలి అంటే మనకు తెలిసిన భగవత్ విషయాలను, భగవంతుడి యొక్క భక్తుల ద్వారా తెలుసుకున్న విషయాలను మనం 10 మందితో షేర్ చేసుకోవాలి. ఒక్కోసారి సరోజమాత చెప్తారు కదా, మాతాజీ ప్రణవానంద మాతాజీలో ప్రణవానంద ప్రభు క్లాసులో చెప్పారని చెప్తారు కదా, అట్లా మనకి ఏదైనా విషయం తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటే ఎంబడే మీరు అందరితో షేర్ చేసుకోండి. దానివల్ల అందరికి ప్రయోజనం కూడా ఉంటుంది. హరే కృష్ణ. ఓకే, మనం మన ప్రస్తుత శ్లోకానికి వద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నువ్వు విన్నావు ఆ రోజు క్లాసు, ప్రభు క్లాసు? విన్నాను మాతాజీ. అది ఒకటి ఉత్తరాయణ గురించి కూడా చెప్పారు కదా. ఈ ఉత్తరాయణ గురించి ఇదివరకు కూడా విన్నానమ్మా, అది ఎక్కడ అమరేంద్ర విన్నాను. ప్రభు కూడా చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ. అమరేంద్ర ప్రభు క్లిక్ అయింది. మళ్ళీ ప్రభుజీ కూడా చెప్పేసరికి రెండోసారి రివిజన్ లాగా అనిపించింది. చెప్పు, మళ్ళీసారి చెప్పు. భీష్ముడి గురించి చెప్తున్నారు కదా. అంటే భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు ఆగుతాడు అని అందరూ అంటుంటారు. ఉత్తరాయణం అంటే భక్తుడికి ఉత్తరాయణం పుణ్యకాలం ఇలాంటివన్నీ ఏముండదు. ఉత్తరాయణం అంటే ఉత్తర కడుపులో పరీక్షిత్ మహారాజును ఆయన ఏ విధంగా కాపాడాడో అతన్ని దర్శించుకోవడానికి వెయిట్ చేశారన్నట్టు చెప్పారు నాకు. అందుకే ఉత్తర ఆయన అంటే మహావిష్ణువు, ఆ కృష్ణ భగవంతుడిని అని చెప్పారు నాకు. అది బాగా అనిపించింది. అంటే ఇంత విన్నా సరే ఉత్తరాయణం వరకు ఇది ప్రతి వారికి వచ్చే క్వశ్చనే. దీంతో అయితే చాలా క్లారిటీగా క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఉత్తరాయణం అంటే అది కాదు, అంటే మనం చూసే ఈ ఆయనాలు కాదు అనేసి అర్థమైంది. హరే కృష్ణ. మన ప్రభు చెప్పగానే కూడా అరే ఎక్కడ విన్నా మళ్ళా అని అనుకున్నా. థ్యాంక్స్ తల్లి. చెప్పండి సరోజన ప్రభుజీ కూడా ఇదే చెప్పిండు మాతాజీ. ఏం చెప్పి శుక్రవారం భాగవతం చెప్తుండు కదా మాతాజీ. అందులోనే చెప్పాను ఇప్పుడు. అదే గౌరంగ దర్శన్ ప్రభుజీ దాంట్లోదే ఇప్పుడు చెప్పింది. ఓ మాతాజీ కూడా వింటున్నారా? ప్రాణానంద ప్రభుజీ కూడా చెప్పిండు మాతాజీ. మనకి మన భీష్మ స్థితిలో మన క్లాస్ లో అనురాధ వర్జగోపి మాతాజీ చెప్పింది మాతాజీ. నాకు అలాగే ప్రింట్ అయిపోయింది నా బ్రెయిన్ లో ఇదే విషయం మాతాజీ. అప్పుడు ఇదే టాపిక్ మన క్లాస్ లో భీష్మ స్థితి అప్పుడు అనురాధ వర్జగోపి మాతాజీ చెప్పారు మాతాజీ. నాకు అప్పటి నుంచి అలాగే అది ప్రింట్ అయిపోయింది. నేనైతే ఏ క్లాసులు వినలేదు. అనుభవం మాతాజీ చెప్పింది బాగా గుర్తుండిపోయింది మాతాజీ. అదే టాపిక్ చూస్తున్నారు కదా, అది నాకు బాగా గుర్తుండిపోయింది. అందుకే ఆచార్యులు వినడం గురించి అంత స్ట్రెస్ చేశారు. ఒకసారి అది మనసులో ముద్ర అయిపోతుంది అనమాట, ఈ పదే వినడంతో. లేకపోతే ఏముంది, మనకు మందమతేవ మంద భాగ్యాహి ఉపద్రుతాయి. కలికాలంలో మనకు అవన్నీ మెమరీ ఉండదు కదా. అందుకే వింటుంటే దాన్ని విన్నదాన్ని మనం నెమరు వేసుకుంటే మళ్ళీ ఇంకొకరికైనా చెప్తే అది మనకు ఉపయోగంగా ఉంటుంది. హరే కృష్ణ. సో 35వ శ్లోకం చెప్పేందుకు ముందు ఏం తలుచుకున్నాం మనము? ఎవరని ప్రార్థించారు? అండ్ భగవంతుని యొక్క శరీర వర్ణం ఏ రకంగా ఉందని చెప్పారు? మాతాజీ తమాల వర్ణం.
యా ఋషులు ప్రేయర్ చేస్తున్నారు వరాహ భగవాన్. కరెక్ట్. ఎందుకు సడన్ గా ఇక్కడ సమాలవరణం వచ్చేసింది మరి? ఇంతసేపు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మైత్రేయులు? మాతాజీ వరాహ భగవాన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఏదైతే రెండు వేళలు జరిగాయి ఆయన రెండు కలిపి అక్కడ మాట్లాడుతున్నారు. కానీ ముందు ఇక్కడ శ్వేతవరాహం, సడన్ గానే నీలవరాహం గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన తమాల వర్ణంలో ఉన్నారు, నీలవరాహుడు. ఆ నీల రంగులో ఉన్నందువల్ల మిగతా వాళ్ళు ఏమని గ్రహించుకున్నారు? హరే కృష్ణ. ఆయన శ్రీకృష్ణ భగవానుడే అని తలుచుకున్నారు మాతాజీ. స్వయం యా భగవానుడు. భగవంతుడు ఆ నీలవర్ణంలో ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళకి ఆల్రెడీ భక్తులు వాళ్ళందరూ ఉన్నత లోకాలకు చెందిన వాళ్ళు, మామూలు వాళ్ళు ఐరాగైరా కాదు. వాళ్ళకు తెలిసినప్పటికీ ఇంకా వాళ్ళలో ఉన్న నమ్మకము దృఢమైందనమాట. స్వామి యొక్క ఆ అది ఆయన రూపు, ఆయన యొక్క ఆ లీల మూలంగా వాళ్ళకి ఏంటంటే భగవంతుడే అతను వరాహుడుగా వచ్చాడు అన్న విషయం తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే భగవంతుని దర్శనం అవుతే ఏం చేస్తారు, ఫస్ట్ వందనం ఇస్తారు, దండం పెడతారు, ఆ తర్వాత అన్ని కీర్తిస్తారు. ఆ రకమైన కీర్తిని వాళ్ళు 34వ శ్లోకం నుంచి కీర్తించడం మొదలు పెడతారనమాట. ఆయన చిన్నపిల్లగాళ్ళు గనక ఆ సునాయాసంగా బంతితో ఆడుతున్నట్టు, బంతితో ఆడుతున్న వాళ్ళు కొందరు ఇంకొంచెం ఎక్స్పర్ట్ ఉంటే ఏం చేస్తారు, అది ఇట్లా చేతుల మీద తీసుకొని మొహం మీద పెట్టి అట్లానే రకరకాల ఆడతారు కదా. ఆ రకంగా వరాహ స్వామి ఈ భూమితోటి ఆ చాలా సునాయాసంగా అడుగు నుంచి అని పైకి తీసుకొచ్చేసారట. భూమి మామూలు కాదు. మనం ఆ రోజు చదువుకున్నప్పుడు ఎట్లా చదువుకున్నాం, భూమండలంలో ఒక్కొక్కటి 7 పర్యాయంలో 7 మండలాలు 7 వలయాల్లో ఉండి మళ్ళా దాని తర్వాత భూమి, రాపో, అన్లో, వాయు అన్ని రకాల పొరలతో కూడి చాలా విస్తీర్ణం కలిగింది, చాలా బ్రహ్మాండమైనటువంటి పరిమాణం కలిగింది. అటువంటి భూమిని ఆయన ఒక చిన్న పిల్లవాడు బంతి లేపినట్టుగా లేపేసి ఆయన తీసుకొస్తారనమాట. అప్పుడు వీళ్ళందరూ ఋషులు ఆయనకు జయం పలుకుతారు. ఎందుకంటే ఇటువంటి అసాధారణమైనటువంటి చర్యలు చేసేది కేవలము స్వామికే సాధ్యం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు మూర్తి భవించినటువంటి వేద స్వరూపుడివి, నువ్వు వేదాలకు రూపీభవించిన వాడివి. నీ రోమకూపాల్లో అనేక సముద్రాలు అణిగి ఉన్నాయి. మనకు తెలుసు రోమకూపం, ఒక్కొక్క రోమం నుంచి బ్రహ్మాండాలు వెలువడ్డం, అవన్నీ మనము సృష్టిస్తారు దాంట్లో నేర్చుకున్నాం. ఎక్కారణాన్న వదిలే బతిస్మరయోగా అనేక మన బ్రహ్మాండాలు ఆయన నుంచి ఉద్భవిస్తాయి. సముద్రాలు కూడా అణిగి ఉన్నాయట. కానీ ఇంత గొప్ప ఆ స్వామి కూడా కేవలం ఈ భూదేవిని ఉద్ధరించేందుకని ఆ స్పెషల్ కారణం వల్ల ఆయన సూకర రూపాన్ని ధరించాడు అని చెప్తారనమాట. చెప్తూ శిలా ప్రభుపాద వారు భగవంతుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చు, ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆయన అందరికీ పూజ్యనీయుడే, సంపూర్ణ శక్తివంతుడే. ఈ ఈ మాట ఎన్నిసార్లు వస్తుందో మనకు భాగవతంలో. ఎందుకంటే స్వామి అవతారాల గురించి తలుచుకుంటాము, భక్తుల యొక్క ప్రేయర్స్ గురించి చదువుతుంటాం. అక్కడ మనకు తెలుసుకోవాల్సిందంటే ఆయన ఏ రకంగా వచ్చినా కూడా ఆయనే సంపూర్ణమైన శక్తి కలవాడు. ఆయన దేహము వేదము, తర్వాత అన్ని వేదాలకు అతని భోక్తారం యజ్ఞ తపసాం సర్వభూత మహేశ్వరం. అందుకని ఇక్కడ మళ్ళా ఏం చెప్పారంటే, దేవుడు కాక ఇంకెవరన్నా ఉండొచ్చు అన్న అపోహే మనకు పనికిరాదు అని చెప్తూ ఈ విషయాన్ని, మనలో ఉండే అపోహల్ని తొలగించేందుకే మునులు, దేవతలు వాళ్ళంతా భగవంతుణ్ణి ఈ రకంగా శ్లాఘించారు అన్నమాట. 35 చేయాలి మనం అది. అవును మాతాజీ. అదే 33 ఉంటే డౌట్ వచ్చింది. రూపం తవై తన్నను దుష్కృతాత్మనా దుర్దర్శనం దేవ యదత్వరాత్మకం చందాంసి యస్య త్వచి బర్హిరోమః స్వాజ్యం స్వాజ్యం దృషి త్వం దృషు చాతుర్హోత్రం. హరే కృష్ణ. మాతాజీ నేను చదాను. హరే కృష్ణ. యా
రూపం తవేతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదద్ధరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హిరోమః స్వాజ్యం దృషిత్వం గ్రిషు చాతుర్హోత్రం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ దేవా, నీ రూపము యజ్ఞములచే అర్చనీయమైనట్టిది, కాని దుష్కృతులైన వారు దానిని చూడజాలరు. గాయత్రాది చందములు నీ చర్మమునందున్నవి. నీ రోమములందు కుశగ్రాసములు, నయనములందు ఆజ్యము, 4 పాదములందు చతుర్విధ కామ్యకర్మలు కలవు. మాతాజీ బాగానే కనిపిస్తుందా మాతాజీ? టెక్స్ట్ పెంచనేమైనా అవసరం పర్లేదు. పర్వాలేదు. నా దగ్గర బుక్ కూడా ఉంది. ఒక్కోసారి ఇటు అటు అయినా కూడా రెడీ బాగానే ఓకే ఉంది. ఓకే. ఈ శ్లోకం అయిపోయింది మాతాజీ. లాస్ట్ వేదవాదుల గురించి చెప్పారు కదా, వేదం అవును. వాదించే ఆ శ్లోకం భగవద్గీతలో దొరికింది ఎవరికైనా? దాంట్లో వేదవాద రథ ప్రియ అని వస్తుంది. అది స్టార్టింగ్ నాకు గుర్తులేదు, అది చూద్దామంటే టైం దొరకలేదు నాకు. వేదవాద రథ ప్రియ అంటే వాళ్ళు యజ్ఞాలు అని వేదాలని చెప్తారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి విశ్వసించరు. వాళ్ళు ఈ యజ్ఞాలు చేసేది వేదాల యొక్క పరమ ఉద్దేశం భగవంతుడే అన్న విషయాన్ని వాళ్ళు అవగాహన తీసుకోరు. అందుకని అటువంటి వాళ్ళని వేదవాద రథప్రియ అని అన్నారు భగవంతుడు. సరే, ఇక్కడ 35వ శ్లోకాలు ఆయన ఏం చెప్పారంటే, యజ్ఞాలతోటి మనం ఎవరిని అర్చిస్తాము అంటే కేవలం ఆ దేవాది దేవుణ్ణి. కానీ తెలియని వాళ్ళు నమాం దుష్కృతునమూడ, దుష్కృతులు వాళ్లకు తెలియదన్నమాట. తర్వాత ఆయన చర్మం అసలు సమస్తము భగవంతుడి నుంచి ఆవిర్భవించినాయని మన పూర్వం జరిగినటువంటి నేర్చుకున్నటువంటి అధ్యాయంలో వచ్చింది. అట్లే ఇక్కడ గాయత్రాది చందములు ఆ భగవంతుని యొక్క చర్మంలోనే ఉన్నాయి. ఆయన యొక్క రోమాలు కుశగ్రాసం, ఇవన్నీ మనం ఎదురు చేసాము. తర్వాత కళ్ళలో ఆజ్యం. కళ్ళలో ఆజ్యం అంటే ఏదైతే యజ్ఞానంలో మనం సమర్పిస్తామో ఆజ్యం కూడా ఆయన కళ్ళలందే ఆవిర్భవిస్తుందని చెప్తూ, ఈ 4 పాదములందు చతుర్విధ కామ్యకర్మలు. చతుర్విధ కామ్యకర్మలు అంటే ధర్మ అర్థ కామ మోక్షం, ఇవి కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే భగవంతుని 4 పాదాలు, ఇవి 4 కల్పిస్తాయి మనకు. సమస్తం కూడా వాళ్ళు భగవంతునిలోనే చూసుకుంటున్నారు. సో ఇక్కడ చెప్పారు కదా, వేదవాదులు భగవద్గీత వచనములందు వేదవాదులు అంటే నామమాత్ర వేదానుయాయులు. వాళ్ళు చదువుతారు, వేదాధ్యయనం చేస్తారు, వేదాలు వల్లిస్తారు, కానీ వేదాలకు ధ్యేయమైనటువంటి వేదాలకు మూలమైనటువంటి భగవంతుణ్ణి వాళ్ళు విశ్వసించారనమాట. అందుకని వాళ్ళ గురించి భగవంతుడు ఆ రకంగా విమర్శించారు. భగవంతుని రూపాలు అవతారాల అర్చన వారు భగవానునికి మనుష్యాది రూపంలో ఆరోపించు వాదము అని. అంటే మన ఆ రకంగా భగవంతుని యొక్క గొప్పతనాన్ని డీగ్రేడ్ చేస్తున్నాం అనుకుంటారనమాట వాళ్ళు. శ్రీమద్ భాగవతంలో అట్లా ఎవరైతే భావిస్తారో వాళ్ళు కూడా దుష్కృతులు. ఆల్రెడీ మనకు 4 భగవద్గీతలో ఇచ్చారు. వాళ్ళు కాక ఈ రకమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు కూడా దుష్కృతులే అని చెప్పారు అనమాట. చెప్తే అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ వరాహ అవతారం వాళ్ళకు గోచరం కాదు అంటే కనిపిస్తుంది, కానీ ఆ వరాహంలో ఉండే భగవంతుడిని వాళ్ళు గమనించలేరన్నమాట. వాళ్ళు భగవాను నిత్య రూపములు ఆలక్ష్యపరచడి అట్టి వేదవాదులు శ్రీమద్ భాగవతం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి అవతారం కూడా సాక్షాత్ ఆ భగవంతుడే, సాక్షాత్ ఆ వేద రూపమే. ఆయన యొక్క అన్ని అంగాల్లో కూడా వేదాలకు చెందినటువంటి వివిధ భాగాలు ఆధారమైన అన్నమాట. అందుకని ఆయన మూర్తి భవించిన వేద మంత్రం శ్రీల ప్రభుపాదు గాయత్రి మంత్రం అంటే అన్ని వేదాల్లో గాయత్రి మంత్రము చాలా ఉత్తమమైంది అన్నమాట. ఆ వేదాల్లో కాదు, వేద మంత్రాల్లో గాయత్రి మంత్రం చాలా ప్రశస్తి చెందింది అనమాట. అందుకని అన్ని మంత్రాల్లో గాయత్రి మంత్రం ముఖ్యమని శ్రీల ప్రభుపాద చెప్పారు. నేను ఎప్పుడో ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి అనేది, నాతో పెట్టుకుంటే ఎవరైనా నాశనం అయిపోతారు, నేను రోజు గాయత్రి చదువుతా తెలుసా అనేది. అంటే ఆ గాయత్రి దేవిని ఆరాధించి త్రిసంధ్యల్లో ఎవరైతే గాయత్రి చేసుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తారో వాళ్ళలో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. అందుకని ఈ గాయత్రి అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర కూడా ఎప్పుడైతే 2వ
బ్రాహ్మణికల దీక్ష తీసుకుంటామో ఆచార్యపరంగా గాయత్రి మంత్రాన్ని, కామ గాయత్రిని మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. పూర్వకాలంలో అయితే ఆడవాళ్ళు చదవకపోయేవాళ్ళు గాయత్రి మంత్రం, కానీ శిలా ప్రభుపాదుల వారు ఆయన ఆ స్త్రీలకు కూడా అర్చన చేసే అర్హత ఇచ్చేందుకు, విగ్రహారాధన చేసి ఆ ఆలయాల్లో అర్చన చేసేందుకు అనుకూలంగా ఆయన స్త్రీలకు కూడా బ్రాహ్మణికల దీక్ష ఇచ్చి వాళ్ళకు కూడా గాయత్రి చెప్పడం ఈ యొక్క విప్లవం అన్నమాట. 36వ శ్లోకం. హరే హరే కృష్ణ మాతాజీ, మీరు ఒక చెప్పమ్మా. ప్రశ్న అడిగారు కదా, అది 242లో మాతాజీ. చదువు తల్లి ఒకసారి. యామిమాం పుష్పితాం వాచ్ పుష్పితాం వాచం ప్రపద్యంత విపచ్చితః వేదవాద రత పాద నాణ్యదస్తి వాదినః. అదే కదా మాతాజీ మీరు అడిగారు? అదే తల్లి, అర్థం కూడా చదవమ్మా. 241. అవును మాతాజీ. అల్పజ్ఞులు స్వర్గాది లోకములను ఉత్తమ జన్మమును అధికారము మున్నంగు వానిని పొందుటకు వివిధములైన సకామ కర్మమును ఉపదేశించు వేదములందలి మృదు మధురమైన వాక్యములచే ఆకర్షింపబడుదురు. అంటే వాళ్ళకి ఏది మనకు బెనిఫిటో అంత మటుకే వాళ్ళకి ఆకర్షిస్తుంది. అన్నిటికంటే ఉన్నతమైన భగవంతుని ప్రీత్యర్థం అనే విషయం వాళ్ళని ఆకర్షించదు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు అనమాట. సో 36వ శ్లోకంలో ఇంకేం చెప్తున్నారు అంటే, ఇంకా ఏ అంగాలు ఏ రకంగా పోల్చబడేవనేది మనకు ఈ 242 నా బహుశా కోమల ఉందో లేదో, లేకుంటే కోమల అడిగేది ఎంబడి శ్లోక నెంబర్ ఏంటని. ఎనీవేస్, మాతాజీ ఉన్నాను మాతాజీ, వింటున్నాను. నంబర్ చెప్పండి. పెట్టే నేను మాతాజీ తీసాను మాతాజీ. 242 నేను కూడా పెట్టే. చదువుదామని తీసి పెట్టాను, ఇందాక అడిగారు కదా. అదే అదే అంటే నాకు ఆ వేదవాద రథ అనే వర్డ్ గుర్తుంది, కానీ భగవద్గీతలో ఎక్కడున్నది అని నాకు ఎతికే టైం దొరకలేదు. సక్తుండాసీత్సువ ఈశనాశయోః ఇడోదరే చమసాః కర్ణరంధ్రే ప్రాశిత్రమాసే గ్రసనే గ్రహాస్తే యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రం. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి. ప్రకృండ ఆశ్రివం ఈశా నాశయో పీడోదరే చమసః కర్ణరంధ్రే ప్రాసిత్యమాశ్రే గ్రసనే గ్రహస్తుతే యచ్చర్వణం తే భగవన్ అగ్నిహోత్రం. హరే కృష్ణ. అంటే కొంచెం ఎట్లా పైకి ఆయన దేహాన్ని వాళ్ళు కంపేర్ చేస్తున్నారో ఇక్కడ చెప్తున్నారు. చదవండి మాతాజీ. హే భగవాన్, నీ జీవం ఒక యజ్ఞపాత్రము, నాసిక మరి యొక్క యజ్ఞపాత్రము, ఉదరము యజ్ఞభక్షణ పాత్రము అయి ఉన్నవి. మరి యొక్క యజ్ఞపాత్రము నీ కర్ణరంధ్రములు, బ్రహ్మదేవుని యజ్ఞపాత్రము నీ ముఖమునందే కలదు. నీ కంఠము సోమమని తెలియబడు యజ్ఞపాత్రము, ఇక నీవు నమలు నది అగ్నిహోత్రం అని తెలియబడును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ వేదాల్లో ఏదైతే ఆదేశించారో ఆ యజ్ఞాలు చేయాలంటే అది ఉట్టుట్టి కాదనమాట. ఆ యజ్ఞాలు చేయాలి అంటే మంత్రాలు చదివేందుకు ఒక వైదికుడు కావాలి, తర్వాత యజ్ఞాన్ని నిర్వహించేందుకు ఒక అతను కావాలి, వివిధ సామాగ్రి కావాలి దానికి. ఆ పాత్రలు కూడా ఇక్కడ చక్కగా చెప్పారు కదా, వివిధ పాత్రలు అన్నమాట. వివిధ పాత్రలు, తర్వాత స్పూన్స్ వేరుగా ఉండడము. మనం ఆ యజ్ఞంలో ఆజ్యం పోస్తాం కదా, నెయ్యి వేస్తాం కదా, నెయ్యి తేనె, వాటికి డిఫరెంట్ చెక్కవి స్పూన్లు ఉండడం, వాటి సైజు వాటి ఆకారం డిఫరెంట్ ఉండడం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా యజ్ఞంలో చూసుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ నాలుక ఒక యజ్ఞ పాత్రం అని చెప్తున్నారు, నాసిక ఇంకో యజ్ఞ పాత్రం అని చెప్తున్నారు. తర్వాత ఆయన యొక్క ఉదరం, స్వామి యొక్క ఉదరము యజ్ఞ భక్షణ పాత్రం. అంటే ఏదైనా ఆఫర్ అయితే అది తీసుకుని భక్షించేందుకు తగినటువంటి
అక్షర పాత్రం అంటున్నారు. తర్వాత ఆయన కర్ణరంధ్రాల యజ్ఞ పాత్రం అంటున్నారు. ఎందుకు అంటున్నారు కర్ణరంధ్రాల యజ్ఞ పాత్రం అంటే, మనం వల్లించి ఉచ్చరించే ఈ మంత్రాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆయనే చెవుల ద్వారా స్వీకరిస్తున్నారు. అందుకే యజ్ఞ పాత్రం నీ కర్ణరంధ్రములు. తర్వాత బ్రహ్మదేవుని యజ్ఞ పాత్ర నీ ముఖమునుందే కలదు. ఆయన బ్రహ్మదేవుడికి ఇచ్చిన ఆ జ్ఞానం అంతా ఆ ముఖం ద్వారానే వచ్చింది కాబట్టి బ్రహ్మదేవుని యజ్ఞ పాత్ర నీ ముఖం నందే కలదు అని చెప్తూ, నీ కంఠము సోమము అనే యజ్ఞ పాత్ర. సోమం అంటే అమృతం అనవచ్చు, దాన్ని దేవతలు తీసుకున్నటువంటి సోమరసం అయి ఉండొచ్చు. అది అది కూడా చాలా ఉన్నతమైనది అనమాట. అంతేగాక ఇక నీవు నమ్ములున్నది అగ్నిహోత్రం అని తెలియబడు. మనకు తెలుసు ఏది అగ్నిలో వేసినా స్వాహ స్వీకరించేస్తుంది. నువ్వు పండు వెయ్యి, నెయ్యి వెయ్యి, తర్వాత పేలాలు వెయ్యి, ఏవన్నా యజ్ఞంలో అన్ని కూడా తీసుకుంటుంది అనమాట. కాబట్టి నువ్వు నమ్మలేది అగ్నిహోత్రము అని. ఈ రకంగా ప్రతిది భగవంతుని యొక్క ఆ అంగాన్ని ఆ యజ్ఞ పాత్రతో కలిపి పోల్చడం జరిగింది అనమాట. ఇక శిలా ప్రభుపాదుల వారు దానికి చక్కటి భాష్యం ఇచ్చారు. వేదములకు వేదములందు పేర్కొనబడిన యజ్ఞ నిర్వహణకు పరముగా అన్యమేదియు లేదని వేదవాదులు పలుకుతారు. ఇంకా వాళ్ళకు ఈ వేదవాదులు ఏంటంటే, ఇక వేదాల్లో చెప్పినటువంటి ఈ యజ్ఞ నిర్వహణనే అబ్సల్యూట్ అని చెప్తారనమాట. నిత్యాగ్నిహోత్రము లాంఛనముగా నిర్వహించుటకు వారు ఇటీవల తమ కూటమి యందు ఒక నియమమును ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ అగ్ని జ్వలింపజేస్తారట. నిత్య అగ్ని అనమాట. నిత్య అగ్నిహోత్రం అంటే రోజు తప్పనిసరి అగ్ని జ్వలింపజేసి దానికి వాళ్ళకి ఏం తోస్తే అది వాళ్ళు అర్పిస్తారే కానీ ఈ శాస్త్రయుక్తంగా వేదాల్లో ఏం చెప్పారో అది వాళ్ళు స యథావిధిగా వాళ్ళు అనుసరించారట. కానీ యజ్ఞ విధులు వేదాల్లో మనం చెప్పిన విధి ప్రకారం ఏంటంటే, సృక్కు, స్రువము, బరిహి, చాతుర్హోత్రము, ఇడ, చమసము, ప్రాశిత్రము, గ్రహము, అగ్నిహోత్రము, ఈ ఈ రకంగా వివిధ పేర్లతో తెలుపబడే యజ్ఞ పాత్రలన్నీ కూడా యజ్ఞ నిర్వహణలో ఉన్నాయన్నమాట. కానీ వీళ్ళు ఏంటంటే అవి ఖచ్చితంగా పాటించక వాళ్ళు ఏదో వాళ్ళకు తోచినట్టుగా నిత్యాగ్నిహోత్రం అని తయారు చేసి వాళ్ళు చేస్తే ఎందుకు దానివల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు పొందాల్సిన యజ్ఞ ఫలాలు వాళ్ళు పొందరు. ఎందుకంటే వాళ్ళు విధియుక్తంగా శాస్త్రయుక్తంగా ఆ యజ్ఞాన్ని వాళ్ళు నిర్వర్తిస్తలేరు అని చెప్పారనమాట. కాబట్టి ఏంటంటే, మనం ఇటువంటి తప్పులతో కూడుకున్నటువంటి యజ్ఞాన్ని మనం చేయకూడదు. చేస్తే మనకు ఫలం రాదు. కానీ కలికాలంలో మన ఈ యజ్ఞ నిర్వహణ అనేది చాలా కష్టం అన్నమాట. అది అందరికీ సాధ్యమైంది కాదు. కానీ అందరికీ సులభమయ్యే యజ్ఞం ఏంటంటే హరినామం యొక్క సంకీర్తన యజ్ఞం. అందుకనే చైతన్య మహాప్రభు ఆయన ఏం చేశారు, మనకు ఈ కాలంకి ఇదేనర్రా భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతి, మీరు యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు. అది ముందు ముందు జరిగినటువంటి యుగాలకు చెల్లుబాటైంది, కానీ ఈ కలియుగంలో చెల్లదు. కాబట్టి అందరికీ ఆ ఫలం దక్కాలి అంటే, భగవంతుని అనుగ్రహం పొందాలంటే సంకీర్తన యజ్ఞం మటుకు చేయాలి. అదే ఈ మనం ఇదివరకు అనేక సార్లు చెప్పాను నేను. ఫస్ట్ త్రేతాయుగం కాదు, సత్యయుగంలో వాళ్ళు ఏం చేసేది, తపం చేసేవాళ్ళు. యజ్ఞాలేమో త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో చాలా విశేషంగా అర్చనలు చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. కలియుగానికి కలవుతత్ హరి కీర్తన, అది ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అన్నమాట మనకు. కాబట్టి మనం ఏంటంటే, మనం చేయాల్సిన యజ్ఞము ఈ నామ సంకీర్తనం. యజ్ఞుడే, యజ్ఞానికి ఈశ్వరుడే భగవంతుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే భగవంతుడి పట్ల సంపూర్ణమైన విశ్వాసము, గౌరవం లేదో అప్పుడు మనం చేసే యజ్ఞాల్లో మనము పూర్ణంగా నిర్వర్తించలేము. అందుకని ఏంటి అంటే, ఆ వేదకాలంలో చెప్పిన మనం పాటించే అశక్తులం. కాబట్టి ఇప్పుడేం చేయాలి అంటే, మనం భగవంతుని పట్ల భక్తితో ఆయన్ని ఆశ్రయించి ఆయన పాదాలకు సేవ చేయడం, అదే మనకు ఈ కలికాలంలో యజ్ఞ నిర్వహణమైంది అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. చెప్తూ మళ్ళొక్కసారి శ్లోకంలో తెలుపబడినట్టు వివిధ యజ్ఞ పాత్రలు భగవద్ అవతార దేహం నందు వివిధ భాగములు. అసలు భగవంతుడితో సంబంధం లేనిది ఏది లేదు ఈ సృష్టిలో.
ఈ సృష్టిలో కానీ పైలోకాల్లో కానీ ప్రతిదీ భగవంతునితో సంబంధం కలిగే ఉంది మనకు. లేకపోతే ఏంటంటే ఏదైతే భగవంతునితో సంబంధం లేదో అది మాయా అని మనకు ఈ 4 శ్లోకాలనే కదా, చతుశ్లోకి భాగవతంగా మనం చెప్తాము, దాంట్లో చెప్తారనమాట. అవి ఏవైతే భగవంతునికి సంబంధం కాని ఉంటాయో అవన్నీ కేవలం మాయే. ఈ సృష్టిలో ప్రతిదీ భగవంతునితోనే సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఆయన దేహంలో ఉన్న వివిధ భాగాలు కూడా భగవంతునితో సమానము. ఆయన దేహంలో వివిధ భాగాలని శ్రీల ప్రభుపాద చెప్తూ మనకు ఈ కలియుగంలో మనందరిని ఉద్ధరించేందుకు భగవత్ రూపుడైన చైతన్య మహాప్రభు ఉద్భవించారు. కాబట్టి ఆయనకు మనం ఎట్లా ఆనందం కలిగిస్తాం అంటే, మరి విష్ణువుకు ఆనందం కలిగించేందుకు యజ్ఞాలు చేస్తాం కదా, అదే రకంగా చైతన్య రూపంలో అవతరించిన భగవంతుడికి ఏ రకంగా ఆనందం కలిగిస్తాము అంటే, మనం చేయాల్సిన యజ్ఞము సంకీర్తన యజ్ఞము అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అదే శిలా ప్రభుపాదులు వారు ఎట్లా చెప్తున్నారు, ఆయన ఏదో సెంటిమెంటల్ గా చెప్పట్లేదు. దానికి మనకి ఇక్కడ ఒక రెఫరెన్స్ ఇస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో ఈ విషయం స్పష్టంగా, అంటే 11వ స్కందంలో అది చాలా స్పష్టంగా చెప్పారనమాట. ఎవరైతే యజ్ఞాన్ని చేసిన ఫలాన్ని సాధించాలనుకుంటారో వాళ్ళు చేయాల్సిందంటే ఖచ్చితంగా ఈ కలికాలంలో నామ సంకీర్తన యజ్ఞం చేయాలన్నమాట. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్సేవ గతిరన్యదా. ఈ కలికాలంలో మనకు కేవలం హరినామమే మనకు మూలం అన్నమాట. ఇంకేది చేసినా కూడా అది లాభం లేదు. ఇదే ముఖ్యమైనది. మీకు ఎవరికైనా ఈ చతుశ్లోకి నేనే వచ్చేసా. ఇది 2వ స్కందం 9వ శ్లోకం, 9వ అధ్యాయం 34వ శ్లోకంలో ఆయన ఏం చెప్పారంటే, కృత్యర్థం యత్ ప్రతీయేత నా ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మను మాయాం యథా భాసో యథా తమః. బ్రహ్మ ఏమంటున్నారంటే, బ్రహ్మతోటి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఓ బ్రహ్మ, ఏదైనా సరే భగవంతుడితో సంబంధం లేకుండా ఏది వ్యక్తీకరమైనప్పటికీ కూడా అది మాయనే, అది యథార్థమైంది కాదు, అది నా యొక్క బహిర్గత శక్తి అని చెప్తున్నారు అనమాట. అది ఎట్లాంటిది అంటే, చీకట్లో మనకు ఛాయ కనిపిస్తుంది కదా, నీడలు కనిపిస్తాయి కదా, అటువంటిది, అది సత్యమైంది కాదు అని చెప్తున్నారు. అదే రకంగా భగవంత్ సంబంధం లేకుండా ఏది కూడా అది నిజమైంది కాదు అన్నమాట. సో ఈ 37వ శ్లోకంలో ఇంకా దీని గురించే చర్చిస్తున్నారు. మనకు ఏంటంటే ఈ 36లో ముఖ్యంగా చెప్పింది ఈ రకంగా చెప్పిన యజ్ఞ పాత్రలు, యజ్ఞ విధానము, తర్వాత యజ్ఞానికి మూలం భగవంతుని యొక్క ఆనందం అన్న భావన లేకుండా యజ్ఞం చేస్తే మనకు సరి అయినటువంటి ఫలితం దక్కదు. కాబట్టి ఈ కలికాలంలో మన విధియుక్తంగా యజ్ఞాలు చేసే సామర్థ్యం కానీ, మనకు ఆ ఓపిక కానీ, ఆ నేర్పు కానీ, శిక్షణ కానీ లేదు. కాబట్టి భగవంతుని ఆనందం కోసం మనం చేయాల్సిన యజ్ఞము నామకీర్తన యజ్ఞము, సంకీర్తన యజ్ఞము అని చెప్పారనమాట. అది చేస్తూ భగవంతుడు భక్తుడి రూపంలో వచ్చినటువంటి చైతన్య మహాప్రభుని మనము ఆనందం కలిగించే ప్రయత్నాలు చేయాలి. దానివల్ల మనకు యజ్ఞాలన్నీ చేసే ఫలితం లభిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. ఇవన్నీ కూడా యజ్ఞాల్లో చేసే రకరకాల స్పూన్స్ అన్నమాట. మన రెగ్యులర్ గా యజ్ఞం చేసే వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటాయి. వాటి ఆకారాలు, వాటి సైజులు ఇవన్నీ భిన్నంగా ఉంటాయి అన్నమాట. 37వ శ్లోకంలో మళ్ళా ఇంకా ఆయన యొక్క వేరే అంగాలు వేటికి మూలము అది చెప్పడం జరిగింది. దీక్షానుజన్మోపసదః శిరోధరం త్వం ప్రాయణీయోదయనీయ దంష్ట్రః జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సత్యావసధ్యం చితయోసవోహితే. హరే కృష్ణ. మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రయాణీయో దయనీయదంష్ట్రః జిహ్వా ప్రవర్గస్తవ శీర్షకం క్రతోః సత్యావసత్యం చితయో సవోహితే. అంతే కాక ఓ ప్రభు, నీ నిరంతర అవతరణము అన్ని విధములకు దీక్షలకు కోరిక అయి ఉన్నది. నీ ఎడ ఉపసద స్థానము, నీ దంతములు దీక్ష ఫలమును సమస్త కోరికల అంతమును అయి ఉన్నవి. నీ జిహ్వ దీక్ష యొక్క పూర్వ కర్మలు, నీ శరీరము హోమరహితమగు అగ్నియు మరియు ఉపాసన అగ్నియు అయి ఉన్నది. నీ ప్రాణములు సమస్త కోరికల సముచ్చయము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్ అమ్మా. సో ఇక్కడ మాతాజీ ఇక్కడ శరీరం కాదు, శిరము. నీ శిరము. అది నీ శిరము హోమరహితమగు అగ్నియు మరియు ఉపాసన అగ్నియు అయి ఉన్నది. నీ ప్రాణములు సమస్త కోరికల సముచ్చయము. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దివ్య గోలోకేశ్వరి. నేను చూడలేదు అది. యా, ఇక్కడ మీ వర్డ్ మీనింగ్ చూస్తున్నా నేను. ఇక్కడ ఏం చెప్పారు అంటే దీక్షానుజన్మో. అనుజన్మ అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జన్మము, లేకుంటే భగవంతుడు ఎప్పుడు వివిధ అవతారాలు వస్తాయి కదా, అది చెప్పుకుంటూ. ఉపసదహ అంటే 3 రకాల కోరికలు మనకు ముందు కూడా చదువుతున్నా, సంబంధ, విధేయ, ప్రయోజన, ఇవన్నమాట ఈ 3 రకాల కోరికలు. తర్వాత శిరోధరం అంటే మెడ మీద శిరస్సు ఉంటుంది కదా, శిరను ధరించేది శిరోధరం, మెడ. తర్వాత ప్రాయణీయ అంటే దీక్షా ఫలము తదుపరి. ఉదయనీయ అంటే కోరికల అంతం. దంష్ట అంటే మనందరకు దంతాలు, జిహ్వ నాలిక. ప్రవర్జ్ఞ అంటే పూర్వం చేసినటువంటి కర్మలు. నీ శీర్షకం అంటే నీ యొక్క శిరము. క్రతో యజ్ఞం యొక్క హోమరహితమగు అగ్ని. అవసద్యం ఉపాసనాగ్ని. అంటే 2 రకాల అగ్నిని ఇక్కడ చెప్తున్నారు. ఒకటి హోమరహితం అయినటువంటి అగ్ని, ఇంకోటి ఏంటంటే ఉపాసన ద్వారా ఏదైతే మన హవనానికి యజ్ఞానికి వాడతామో అటువంటి అగ్ని. అవి ఏంటంటే, అంతేగాక ఈ ప్రాణముల సమస్త కోరికలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే అది మన కోరికల యొక్క సముచ్చయం, ఒక సమూహంతో కలిసినటువంటిది భగవంతుని యొక్క ప్రాణములు అని చెప్తున్నారు. అంటే మనలో ఉండే కోరికలు అవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రాణముల అందు నిమిడి ఉంటాయి అన్నమాట. అది దీనికి ఇంకా మనకేం శిల ప్రభుపాదుల దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కానీ ఏంటంటే ఆయన యొక్క మిగతా అంగాలు ఏంటి అనేది ఈ శ్లోకంలో చెప్తూ ఇంకా కొన్ని చెప్తున్నారనమాట. 38వ శ్లోకంలో కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. 38 శ్లోకాల దాకా ఆ ఒక్క టాపిక్ వస్తుంది. ఏ టాపిక్ అంటే భగవంతుని యొక్క, దేవదేవుని యొక్క ఒక్కొక్క అంగము దేనికి ఆధారము, దేనికి మూలం అనే విషయాన్ని చర్చిస్తూ 38వ శ్లోకంలో సోమస్తురేత సవనాన్యవస్థితి సంస్థా విభేదాంతవ దేవదాతవ విభేదాస్తవ. నాలాగా అనిపించింది నాకు. సంస్థా విభేదాస్తవ దేవధాతవ సత్రాణి సర్వాణి శరీర సంధి త్వం సర్వయజ్ఞ కతురిష్టి బంధన. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సోమస్తు రేతః సవనాన్యవస్థితిః సంస్థా విభేదాస్తవ దేవదాతవః సత్రాని సర్వాణి శరీర సంధిః త్వం సర్వయజ్ఞక్రతురిష్టి బంధనః. శ్రీల ప్రపాదకి. ఓ దేవా, నీ రేతస్సు సోమయజ్ఞముగా పిలువబడు యజ్ఞమై ఉన్నది. నీ వృద్ధి ప్రాతకాలపు అనుష్ఠానము, నీ చర్మము స్పర్శ అగ్నిస్తోమ యజ్ఞము నందలి సప్తధాతువులు, నీ దేహపు సందులు 12 దినములందు నిర్వహింపబడు ఇతరములకు వివిధ యజ్ఞములకు చిహ్నములు అయ్యున్నవి కనుక సోమము, ఆ సోమము అనేది సమస్త యజ్ఞములకు నీవే లక్ష్యమై ఉన్నావు.
కేవలము యజ్ఞముల ద్వారానే నీవు బంధితుడవగుదు. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే భగవంతుని ఎలా బంధించాలి అనే విషయాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం యజ్ఞం ద్వారానే నువ్వు బంధితుడు అవుతావు అని చెప్తున్నారు. కానీ మనకు కొన్నిసార్లు ఆచార్యులు ఇంకా 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 కృపతో భక్తితో భగవంతుడిని బందీ చేయొచ్చు అని తర్వాత మనకి ఇంకొన్ని ఉపాయం చెప్పారన్నమాట. అది చాలా సులభమైన ఉపాయము. మనం ఇంత యజ్ఞ యాగాదులు ఏమి చేయక్కర్లేదు భగవంతుడిని బంధించేందుకు. ఎందుకంటే ఎందుకు యజ్ఞాలు చేయడం ద్వారా ఆయన బంధితుడు అవుతారు అంటే అన్ని యజ్ఞాలకు ఆయనే గమ్యము, ఆయనే లక్ష్యం కాబట్టి యజ్ఞాల ద్వారానే ఆయన జయించవచ్చు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. కానీ మనకు మటుకు భగవంతుని భక్తి ద్వారా జయించవచ్చు అని మన ఆచార్య చెప్పారు. సో ఇక్కడ ఇంకొన్ని భాగాల గురించి చెప్తున్నారు. ఆయన యొక్క రేతస్సు సోమయజ్ఞంగా చెప్పబడే యజ్ఞంగా ఉంది అని చెప్తున్నారు. తర్వాత భగవంతుని వృత్తి ఏంటంటే అనుష్ఠానం, పొద్దున్నే లేవగానే చేసుకునే అనుష్ఠానంతో చెప్తున్నారు. ఆయన యొక్క చర్మము స్పర్శను ఈ అగ్నిష్టోమ యజ్ఞంలో ఉపయోగించబడే ధాతువులతో సమానంగా చెప్తున్నారు. తర్వాత దేహపు సందులు ద్వాదశ దినములందు నిర్వహించి ఇతర మగు వివిధ యజ్ఞములకు చిహ్నములు అయి ఉన్నాయి. దేహపు సందులు ఎక్కడెక్కడైతే బాడీ లిమ్ జాయిన్ అవుతుందో, చెయ్యి మన చెయ్యి ఇక్కడ జాయిన్ అవుతుంది, ఇది ఇక్కడ జాయిన్ అవుతుంది, ఇది ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇట్లా దేహంలో అనేక ప్రదేశాల్లో అంగాలు జాయిన్ అయ్యే ప్రదేశాలన్నీ కూడా వాళ్ళు ఏంటంటే అవి కూడా యజ్ఞానికి ఒక చిహ్నమై ఉంది అని చెప్తున్నారు అనమాట. చెప్పి భగవంతుడు అన్ని యజ్ఞాలకు ఆయనే లక్ష్యం కాబట్టి ఆ యజ్ఞాలు ఆచరించడం ద్వారానే భగవంతుని మనము జయించవచ్చు, భగవంతుని ఆకర్షించవచ్చు. సార్ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేందుకు మనం చేసే ప్రయత్నాల్లో యజ్ఞం కూడా ఒకటి అనమాట. ఈ వైదిక కర్మకాండ అనుయాయులు అంటే ఎవరైతే వైదిక కర్మకాండాన్ని దాన్ని పాటిస్తారో వాళ్ళు ఏంటంటే 7 రకాల యజ్ఞాలని వాళ్ళు ఆచరిస్తుంటారట. ఆ యజ్ఞాల గురించి శ్రీల ప్రభుపాద మనకి చెప్పారు. అంటే డీటెయిల్ గా చెప్పలేదు, అవేంటో చెప్పారు. ఎందుకు వాటి గురించి ఎక్కువ చెప్పలేదు అంటే తెలుసుండడం మనకు మంచిదే, కానీ మనకు తెలుసుకోవాల్సింది అంటే మనం ఎటువంటి యజ్ఞం చేసేందుకు కుతూహలం కలిగి ఉండాలి, ఎటువంటి యజ్ఞాన్ని చేసేందుకు మనము ముందుకు రావాలి, దాన్ని ఏ రకంగా మంచిగా చేయాలనే ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి జస్ట్ వీటి గురించి కొంచెం కొంచెం చెప్పారు. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్తము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము, ఈ రకంగా అనేక పేరుతో ఉన్నటువంటి యోగాలు అన్నమాట. అట్టి యజ్ఞం నిత్యంగా నిర్వహించేవాడు భగవంతుని చెంత స్థితుడు కావలసి ఉండడం. ఇన్ని రకాల 7 రకాల యజ్ఞాలు రెగ్యులర్ గా ఎవరు చేస్తున్నారో వాళ్ళు భగవంతుని దగ్గరనే ఉండాలి. కానీ వీళ్ళే ఏంటంటే ఎవరైతే భక్తియుత సేవ ద్వారా భగవంతుని ఎప్పుడు అతనితో కలిసి ఉంటారో, సంపర్కం పొందుతాడో, వాళ్ళు ఈ యజ్ఞాలు చేయకున్నా ఇటువంటి యజ్ఞాలన్నీ చేసిన వాడితో సమానము అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే 7 రకాలు పేర్కొన్నటువంటి యజ్ఞాలు చేసి భగవంతుడికి ప్రీతి కలిగిస్తారో అదే ఆ ప్రీతిని ఒక భక్తుడు తన భక్తియుత సేవ ద్వారా భగవంతుడిని నిరంతరం సేవిస్తూ ఆయనతోటి అటువంటి అనుబంధాన్ని కలిగించి ఇన్ని యజ్ఞాలు చేసిన వాటితో సమానం అవుతాడని శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు. సో ఈ 39 చెప్పి ఆపేస్తా. నమో నమస్తే కిల మంత్ర దేవత ద్రవ్యాయ సర్వకృతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః. హరే హరే కృష్ణ. చదండి జయలక్ష్మి. నమో నమస్తే కిల మంత్ర దేవత ద్రవ్యాయ సర్వకృతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః. హే భగవాన్, నీవు దేవదేవుడువు, అఖిల స్థుతులచే వేదమంత్రములచే యజ్ఞ సంభారములచే అర్జునీయుడువు. నీకు మా నమస్సులు. గోచరాగోచరమగు సమస్త భౌతిక కలంశం నుండి విడివిడి ఉన్నట్టి విశుద్ధ మనసుచే నీవు అనుభూతుడవుదు. విద్యాగురుడవగు నీకు మేము గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ.
వాళ్ళు మధ్య మధ్యలో భగవంతుని కీర్తించడం కానీ ఆయనకి నమస్కారాన్ని సమర్పించడం కానీ వాళ్ళు మర్చిపోవట్లేదు అనమాట. ఆయన ఎందుకు ఆ రకంగా అర్చించాలి అనే దానికి కారణం చెప్తున్నారు. నువ్వు దేవదేవుడవు, అఖిల స్తుతులచే, అంటే ఎన్ని రకాల స్తుతులు ఉన్నాయో అన్ని రకాల స్తుతులచే, వేద మంత్రాలచే, తర్వాత ఈ యజ్ఞంకి కావాల్సినటువంటి సంభారాలు, యజ్ఞ సామాగ్రితే నీవు అర్చన చేయగలిగిన వాడివి, అంటే నీకోసమే మేము ఇవన్నీ చేస్తున్నాము అని చెప్తూ నీకు ఎప్పుడు మా నమస్కారాలు. గోచరము సమస్త భౌతిక కల్మషం నుంచి విడివడి ఉన్నటువంటి సిద్ధ మనసుచే నువ్వు అనుభూతుడవుతావు. ఎట్లాంటి వాళ్ళు ఆయన భగవంతుణ్ణి అనుభూతి చెందగలుగుతారు అంటే గోచరము అంటే మనం కొన్ని చూసే కల్మషాలు, కొన్ని మనం కంటితో చూడలేనటువంటి కల్మషాలు. అటువంటి కల్మషాలతో కూడుకున్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే వాళ్ళు ఆ కల్మషాలకు లోను కాకుండా విశుద్ధమైన మనసుతోటి భగవంతుణ్ణి సేవ చేసుకుంటారో వాళ్ళు భగవంతుని అనుభవించగలుగుతారు, భగవంతుని యొక్క దర్శనాన్ని పొందగలుగుతారు. అటువంటి నీవు విద్యాగురుడగు నీకు మేము గౌరవపూర్వకంగా వందనాలు అర్పిస్తున్నాం. ఇదంతా వాళ్ళు వరాహ రూపం దాల్చినటువంటి ఆ మహా దేవాది దేవుడిని ఈ రకంగా వాళ్ళు ప్రార్థిస్తూ నీకు మేము గౌరవపూర్వక వందనాల్ని అర్పిస్తున్నాము అని చెప్తున్నారు అనమాట. సో శ్రీల ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఫస్ట్ ఒక డివోటీకి, ఒక భక్తుడికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ధనావృతం. అదే ఎటువంటి భౌతిక కల్మషాలు ఉండద్దు, కోరికలు కూడా ఉండద్దు. వీటికి దూరంగా ఉండాలి. ఈ భౌతికంగా ఉండే కల్మషాలు ఉండద్దు, మనలో కోరికలు కూడా ఉండద్దు. అవి వాటికి దూరంగా ఉంటే ఆ భక్తుడు భగవంతుడిని భక్తి యోగాన్ని సరిగా చేయగలుగుతాడు అనమాట. ఆ స్థితిని వైరాగ్యము అంటారు. నీకేంటి వైరాగ్యం పెరిగిపోయింది అంట. వైరాగ్యం పెరిగిపోయింది అంటే ఒక వస్తువు మీద ఉండే విపరీతమైన ఆకర్షణ, మోహము, దాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక తగ్గిపోవడం అనమాట. దాన్ని శిల ప్రభుపాద భౌతిక కోరిక త్యాగం అంటే భౌతిక జీవితంలో సంబంధించినటువంటి వస్తువులే గాని, పరిస్థితులే గాని, మనుషులే గాని, వాటి మీద ఉండే కోరికను మెల్లమెల్లగా తగ్గించుకోవాలన్నమాట. దాన్ని ఆ ముక్తావస్థను ఏంటంటే అటువంటి వాడు ముక్తి చెందుతాడు. అటువంటి అవస్థను వైరాగ్యం అని చెప్తారనమాట. అయితే ఇప్పుడు మనందరం వివిధ నియమాలు పాటిస్తున్నాం, ఎన్నో నిషేధాలు పాటిస్తున్నాం, డూస్ డు నాట్స్ రెండు చేస్తున్నాం మనం. ఆ రకంగా చేస్తున్నటువంటి భక్తుడు ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తూ, విధులు నిషేధాలు పాటిస్తూ భక్తి మార్గంలో ముందుకు నడుస్తుంటాడో అటువంటి వ్యక్తి ఏంటంటే అతనికి తెలియకుండానే ఈ భౌతికమైనటువంటి కోరికల నుంచి దూరం జరుగుతాడు. అప్రయత్నం అంటే అతను కష్టపడాడు దానికోసం. దీంట్లో అతని యొక్క ధ్యానాన్ని పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా భౌతిక ఆసక్తులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఉదాహరణకు ఎప్పుడైతే మనం సత్సంగానికి అలవాటు అయిపోతామో, సత్సంగంలో వివిధ క్లాసులు అటెండ్ అవుతూ వివిధ విషయాలు నేర్చుకుంటూ దానివల్ల పొందే ఆనందంతో మనం కిట్టి పార్టీలకు పోవడము, మధ్యాహ్నం మ్యాట్నీలకు పోవడం, మార్నింగ్ షోలకు పోవడం అన్ని వదిలేసేస్తాం కదా. మనకు తెలియకుండానే మనకు మంచి జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ కూడా అటువంటి ఈ భక్తి యోగంలో ఎవరైతే నెలకొన్నాడో అతను తనకు తెలియకుండానే ఇటువంటి భౌతిక పరమైన కోరికల నుంచి దూరం జరగడం మొదలు పెడతాడు. అదే అనమాట డిటాచ్మెంట్. వైరాగ్యం అంటే ఏంటంటే భౌతిక విషయాల పట్ల కోరిక తగ్గడము, భగవంతుని పట్ల ఆసక్తి అనురక్తి పెరగడం. ఒక్కటి నాకు ఏం వద్దు అంటే సరిపోదు, నీకు ఏది కావాలో దాన్ని కూడా నువ్వు పట్టుకోవాలి. అందుకే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాదన అవుతాం. ఏదైతే మనకు భక్తికి అనుకూలం కాదో వాటిని వదిలేయాలి, భగవంతుడి పాదాన్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట. సో ఈ భగవంతుడు పొందాలి అంటే మనం చేసే ఈ నెక్స్ట్ చెప్తున్నారు, భగవంతుడు అటువంటి ఎవరైతే ఈ భౌతిక కోరికలు ఉండవో అటువంటి వాళ్ళు భగవంతుని అనుభూతి పొందగలుగుతారు. ఎప్పుడైతే మన కళ్ళద్దాలు క్లీన్ గా ఉన్నాయో మనం ఎదుటి దాన్ని స్పష్టంగా చూడగలం.
ఎప్పుడైతే దీని నిండా మురికి ఉందనుకో ఎదురున్న వస్తువుని చూడాలి. అట్లే ఈ భౌతిక కల్మషత్వం ఉన్న వాళ్ళు భగవద్ దర్శనాన్ని, భగవంతుని అనుభూతిని పొందలేరు. అయితే ఎప్పుడు మెల్లమెల్లగా ఈ భౌతిక కోరికలు తగ్గిపోతాయో అటువంటి వాడు ఆ భగవంతుణ్ణి అనుభూతి పొందగలుగుతారు. ఎందుకు అంటే ఆయన మనకు బెస్ట్ శ్రేయోభిలాషి. మన హృదయంలో ఆయన క్షీరోదకషాయి రూపంలో ఉండి మనందరికీ సుహృదం సర్వభూతానం అని చెప్పారు కదా. అటువంటి స్వామి ఏంటంటే మనకు ఆ చేతన కలిగిస్తారు. భక్తునికి భక్తి యోగం ఏంటో చెప్తారనమాట. కాబట్టి భగవంతుని ఆ డైరెక్షన్ లో ఎట్లయితే అర్జునుడు భగవంతుని యొక్క ఆ ఏమంటారు టీచింగ్స్ ని ఆయన చెప్పినవన్నీ పాటించి యుద్ధంలో విజయుడయ్యాడు. అదే రకంగా మనం కూడా మన భక్తి ప్రయత్నాల్లో ఈ జీవిత యుద్ధంలో మనం గెలుపు సాధిస్తాము, భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాం. దాన్ని మళ్ళా భగవద్గీతలో ఏం చెప్పారంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమాముపయాంతితే. అంటే మన ఆయనను నిరంతరం తలుచుకునే వాళ్లకు భగవంతుడిచ్చే వరం ఏంటి అంటే ఆయనను భగవంతుడిని తలుచుకుంటూ జీవనాన్ని సాగించే భక్తుడు చివరికి ఆయనను చేరుకునేందుకు తగినటువంటి అర్హత కలిగినటువంటి బుద్ధిని, ఆలోచన విధానాన్ని భగవంతుడే ఇస్తాడనమాట. శిలా ప్రభుపాద ఏమని కంక్లూడ్ చేశారంటే మనకల్లా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనసును కంట్రోల్ చేసుకోలేము. మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి, ఇది కావాలి అది కావాలి, ఒక కోరిక తీరకముందే ఇంకో కోరిక ఉంటుంది మన మనసులో. అటువంటి ఆ మనసును జయించాలి. దాన్ని ఏ రకంగా జయిస్తారంటే ఈ వైదిక కర్మలు, తర్వాత యజ్ఞాలు ఇవన్నీ చేయడం ద్వారా సాధించగలుగుతాడు. కానీ ఎప్పుడైతే మనం చేసే ఈ ప్రయత్నాలన్నిట్లో లాస్ట్ మన గమ్యము, ప్రయోజనము, చరమ యోగము భగవంతుని యొక్క భక్తిని పొందడం అని ఎవరైనా తెలుసుకోలేరు అంటే దానికి కారణం వాళ్ళకు భక్తి లేదు. అన్ని చేస్తున్నారు వాళ్ళు, దాన్ని ఏమంటారు మెకానికల్ గా చేస్తున్నారు. కానీ ఒక భక్తుడు ఏంటంటే ఆ భక్తి యొక్క ప్రయోజనం తెలుసుకుంటాడు కాబట్టి భగవంతుని అతను తెలుసుకోగలుగుతాడు అని చెప్పి, ఎవరైతే ఈ ఆదిదేవుడు భగవంతుడు అని చెప్తున్నామో ఆయన అసంఖ్యాకమైనటువంటి విష్ణు తత్వాలు కలవాడు. అయితే ఇటువంటి విష్ణు తత్వాలు ఎవరినైనా మనము అనుగ్రహింపు చేయాలి అంటే, వాళ్ళని ఆనందింపు చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే వైదిక కర్మాలన్నీ సూచించినటువంటి యజ్ఞ కర్మాదులను చేసి అది ఆయనకు సమర్పించడం వల్ల మనం భగవంతుని ఆనందపరచవచ్చు. ఇదమ్మా ఈరోజు మనం ముఖ్యంగా తలుచుకుంది యజ్ఞం యొక్క గొప్పతనము. కలికాలంలో మనం ఆ యజ్ఞం కంటే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఈ నామ సంకీర్త యజ్ఞం చేసి ఆయనను అందరినీ ఆనందపరచడము, తర్వాత భగవంతుడి వివిధ భాగాలు ఏ రకంగా యజ్ఞ పాత్రలు, తర్వాత ఎట్లా ఏ రకంగా పూజనీయమైనవో అవి కూడా ఈ మునుల కీర్తన ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. హరే కృష్ణ. నేను ఇప్పుడు తాపేస్తున్నా శ్రీమద్ భాగవతానికి ఇచ్చాయి. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా, ఏదైనా యాడ్ చేసేది ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి సార్.